అనగనగా సూర్యపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో మాధవస్వామి అనే ఒక సాధువు ఉండేవాడు. ఆయన ధర్మ ప్రచారం కోసం వివిధ ప్రాంతాలు, ఊర్లు తిరుగుతూ ఉండేవాడు. అలా తిరుగుతూ విష్ణుపురం అనే ఊరు చేరాడు. ఆ ఊరిలో స్వామీజీ ప్రవచనాల కోసం ఆ ఊరిలోని జనం ఆయన చుట్టూ చేరి ఆయన చెప్పే ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటూ ఉన్నారు. అందులోని ధర్మ సూక్ష్మాలు ఎంతో చక్కగా ప్రజలకి వివరిస్తూ ఉన్నాడు. అది వింటూ ఉన్న వారిలో ఒక అతను ఇలా అన్నాడు, మీరు చాలా మహిమాన్వితులు. మా నాన్నగారికి ఉన్న తాగుడు వ్యసనం మాన్పించి పుణ్యం కట్టుకోండి. నాయన, అది చాలా కష్టతరమైన పని. నేను తాగుడు మానాలి అని తనంత తాను గట్టిగా సంకల్పించుకుంటే తప్ప అందులో నుంచి బయటపడలేడు. అతనిలో ఉన్న ఆ వ్యసనం వయసుతో పాటు అది పెరుగుతూ వచ్చింది. అలాంటి వ్యసనాన్ని మాన్పించటం చాలా కష్టతరం నాయనా అని ఋషి వివరిస్తాడు. ఇలా వివరిస్తూ ఉండగా ఆ ఊరిలో ఉన్న కమల అనే ఒక అమ్మాయి వచ్చి తన సమస్య చెబుతుంది. గురుగారు, మా బాబుకు 6 సంవత్సరాలు. బలపాలు తెగ తింటూ ఉంటాడు. ఆ అలవాటు ఎలాగైనా మీరే మాన్పించండి. అది విన్న స్వామీజీ ఇలా అన్నారు, ఏమీ పర్లేదులే అమ్మా, నేను ఒక మందు ఇస్తాను. ఆ మందు 10 రోజులు వాడితే బలపం తినే అలవాటు పూర్తిగా మానేస్తాడు. కృతజ్ఞతలు స్వామీజీ, మీ మేలు నేను మర్చిపోలేను. ఇక ప్రవచనం పూర్తి చేసిన స్వామీజీ ఆ ఊరిలో నుండి వేరే ఊరికి పయనం అవుతాడు. మార్గ మధ్యలో స్వామీజీతో శిష్యుడు ఇలా అంటాడు, స్వామీజీ, మీరు 6 ఏళ్ల బాలుడికి బలపం తినకుండా ఉండటానికి మందు ఇచ్చారు. అలాగే అక్కడ ఒక అతను తన తండ్రి తాగుడు మాన్పించమంటే మందు ఎందుకు ఇవ్వలేదు? దానికి కావలసిన విరుగుడు మీ దగ్గర ఉంది కదా, అయినా ఎందుకు మందు ఇవ్వలేదు? దయచేసి చెప్పండి అని ఋషిని శిష్యుడు అడుగుతాడు. దానికి ఋషి ఇలా అంటాడు, నాయనా, ఆ వ్యసనం బారి నుండి అతను బయటికి రావటం చాలా కష్టం. ఎందుకంటే ఆ వ్యసనం కూడా తనతో పాటే పెరిగి పెద్దదయ్యింది. దాని నుంచి బయటికి రావటం కుదరదు. అందుకే మందు ఇవ్వలేదు. అక్కడి నుండి కొంత దూరం ప్రయాణించిన శిష్యునితో ఋషి ఇలా అంటాడు, నాయనా, నాకు ఒక సాయం చెయ్యాలి. ఈ మొక్క ఉంది చూసావా, దాన్ని కొంచెం పీకిస్తావా? నాకు ఔషధానికి కావాలి. ఈ ఋషి అనగానే వెంటనే మొక్కని పీకి శిష్యుడు ఇలా అంటాడు, గురుదేవా, మీరు దాన్ని గురించి నన్ను ఇంతలా అడగాల్సిన పని లేదు. ఆజ్ఞాపించండి చాలు. సరేలే నాయనా, ఆ ఔషధాన్ని భద్రపరచు. ఇంకా మనం త్వరగా ఆశ్రమానికి చేరాలి అని ఆశ్రమానికి బయలుదేరతారు. మార్గమధ్యంలో గురువుగారు శిష్యుడితో మళ్ళీ ఇలా అంటాడు, నాయనా, ఈ చెట్టు చూసావు కదూ, ఇది చాలా దివ్యౌషధాలు ఉన్న చెట్టు. దీని వేర్లు నాకు కావాలి. గురుదేవా, దీని వేర్లు కోసం చెట్టును పెకిలించాలి. నాకు అంత శక్తి లేదు, నన్ను క్షమించండి. ప్రయత్నించు నాయనా ఒకసారి. గురువు ఇలా అనగానే శిష్యుడు ఒకసారి చెట్టును పడగొట్టే ప్రయత్నం చేసి ఇలా అంటాడు, నా వల్ల కావటం లేదు గురుదేవా. ఈ చెట్టు చాలా పెద్దది. ఈ చెట్టు వయస్సు కూడా సుమారు 60 సంవత్సరాలు ఉంటుంది. అందుకనే దీన్ని పెకిలించటం అసాధ్యం. నువ్వు క్షమించండి గురుదేవా. ఇప్పటికన్నా అర్థమయ్యిందా నాయనా? చిన్న చెట్టును పీకేయమంటే పీకేశావు. వయస్సులో పెద్ద చెట్టును పీకడానికి అసాధ్యం అంటున్నావు. వ్యసనాలు, బలహీనతలు అంతా మొదట్లోనే తుంచేయాలి. లేదో వాటిని మనం నియంత్రించలేము. ధన్యవాదాలు గురుదేవా అని శిష్యుడు అంటాడు.